హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను చిత్తూరు నుండి వచ్చాను ఏపీ. మీ పేరు? హేమంతి. హేమంతి. ఓకే. ఇప్పుడు మొత్తం ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ, యూనివర్సిటీ ఎలా ఉంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఇది బెస్ట్ అండి. ఏపీలో ఉన్నాయి బెస్ట్ కాలేజ్. కానీ అక్కడ నుండి ఇక్కడ డొనేషన్స్ కానీ ఫీజు కానీ స్ట్రక్చర్ మొత్తం తక్కువ ఉంది కాబట్టి అక్కడ నుండి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాం. మొత్తం బాగుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. సో అందుకని ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యామండి. సో పేరెంట్స్కి దూరంగా హాస్టల్లో ఉంటున్నారు. ఫుడ్ అండ్ అకామిడేషన్ మన సౌత్ వాళ్ళు పర్టికులర్గా చూస్తారు కదా. సో ఎలా అనిపిస్తుంది? ఫుడ్ ఎలా ఉంది? హాస్టల్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ, ముఖ్యంగా ఆడపిల్లలు కదా, సెక్యూరిటీ సంగతి ఎలా ఉంది? సెక్యూరిటీ బాగానే ఉంది. ఫుడ్ సంగతికి వస్తే ఫుడ్ బాగుంది. స్టార్టింగ్లో నార్త్ ఫుడ్డే పెట్టేవాళ్ళు. సౌత్ వాళ్ళు ఎక్కువ మంది అయ్యాక తర్వాత సౌత్ ఫుడ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం బాగుంది. ఇంకా సెక్యూరిటీ అయితే మొత్తం పేరెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళని కనుక్కున్న తర్వాతే బయటకు పంపిస్తారు. ఇంకా హాస్టల్ అంటే మొత్తం క్లీన్ ఉంది. వాటర్ ఫెసిలిటీ బాగున్నాయి. అంతా బాగున్నాయి ఇప్పుడు. మీకు జనరల్లీ అవుటింగ్స్ అని ఇలా ఏమైనా ఉంటాయా డేస్లో? వీక్లీ 2 టైమ్స్ ఉంటుంది. లైక్ సాటర్డే, సండే. ఇంకా ఇంటికి వెళ్ళాలంటే నార్మల్గా పంపిస్తారు. అప్పుడు కూడా పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళకి పంపుతారు. సో ఓన్లీ విత్ పర్మిషన్ అండ్ యాక్సెస్ ఉంటేనే మీరు బయటికి వెళ్ళగలరు. సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. సెక్యూరిటీ బాగుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ అకాడమిక్స్ ఇక్కడ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే బూస్ట్ ఏంటి? ఇదైతే బెస్టే. టీచర్స్ అందరూ ఫ్యాకల్టీస్ బాగా చెప్పిస్తున్నారు. సార్ వాళ్ళు అయితే బాగా చెప్తారు. మ్యామ్ వాళ్ళు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డౌట్ ఖచ్చితంగా క్లియర్ చేస్తారనమాట. పర్టికులర్గా ఇదే అని కాకుండా ఓకే బాగుంటుంది. సో ఓవరాల్గా యు ఆర్ హ్యాపీ విత్ ద యూనివర్సిటీ, రైట్? యా. ఓకే, థ్యాంక్ యూ.